ప్రైజ్ ది లార్డ్. ఘనమైన దేవుని నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. మరొక నూతన సమయంలోకి దేవుడు మనల్ని నడిపించారు. ఈ దినాన దేవుని యొక్క పాదాల చెంత చేరి మనము దేవుని యొక్క వర్తమానాన్ని వినటానికి దేవుడు మరొక సమయాన్ని అనుగ్రహింపచేశారు. కనుక ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నారని భావిస్తూ ఈ యొక్క సమయంలో ఈ యొక్క ప్రార్థనను ఆరంభిద్దాం. ప్రతి ఒక్కరు మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, సర్వాధికారి, జీవాధిపతి, పరిశుద్ధాత్ముడా, యేసయ్య, గొప్ప దేవ, గొప్ప తండ్రి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండు దేవా, మారని దేవా, మార్పులేని దేవా, ఘనమైన దేవుడవు, నీకు స్తుతులు స్తోత్రాలు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క దినాన ఈ యొక్క సమయంలో మరొక శ్రేష్టమైన సమయానికి మాకు అనుగ్రహింపచేసి నీ యొక్క మాటలు వినడానికి నీవు చూపిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, దర్శించండి తండ్రి. ప్రతి ఒక్కరికి నైనా మీ యొక్క వాక్కులు వినిపింపచేయమని కోరుతూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనదనే పాటను పాడుకుందామండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యోషువ ప్రార్థింపగా సూర్యా చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్యా చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి. అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి. యెహోవా నీ నామము
ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. మానవుల రక్షణార్థమై తన ప్రియ కుమారుని మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము, లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము యెహోవా నీ నామము. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నారు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎల్లోహి ఎల్లోహి నన్ను చూచావే
వందనమయ్యా. ఎల్లోహీం, ఎల్లోహీం, నన్ను చూచావే వందనమయ్యా. నీవు నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించును, ఆసక్తితో ప్రేమించేదన్. అధికముగా ఆరాధించును, ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధించును, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. దేవుని యొక్క వర్తమానాన్ని విందాం. ఈ లోకంలో మనం జీవించినంత కాలము దేనికో దానికోసం మనం ప్రయాసపడుతూ ఉంటాము. ఎంతగానో మనము ఆతురత పడుతూ ఉంటాము, ఎంతగానో మనం పరితపిస్తూ ఉంటాము. మనం జీవించినంత కాలం కూడా మన లైఫ్ అంతా చాలా బిజీగా ఉంటూ ఉంటుంది. ఎన్నో పని పాటలతో మనము ఈ యొక్క లైఫ్ అంతా మనము స్పెండ్ చేస్తూ ఉంటాము. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని అంటే, మనకు అవసరమైనది ఒక్కటే, ఆ ఒక్కటి చాలు, దానికోసమే నువ్వు ప్రయాసపడు, అదే ఇంపార్టెంట్, అదే విలువైనది. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా, ఈ యొక్క క్షేమైనవి కూడా ఇవన్నీ నశించిపోతాయి. ఒకటే నీకు ఒక్కటే అవసరము, ఆ ఒక్కదానికోసమే నువ్వు ప్రయాసపడు అని దేవుడు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు. రండి ఈ యొక్క సమయంలో ఆ యొక్క మాటను చూద్దాం. లూకాసు సువార్త 11వ అధ్యాయము మనం చూసినట్లయితే 41వ వచనంలో చూసినట్లయితే, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవుడు ఒక చక్కని మాట చెప్పాడు. మనకి ఏది అవసరమో దేవుడు చెప్పాడు, ఏది కావాలో మనకు చెప్పాడు, దేనికోసం ప్రయాసపడాలో దేవుడు చెప్పాడు. అది ఏంటి అంటే అవసరమైనది ఒక్కటే. అది ఏంటి అంటే అది ఎవరు ఎంచుకున్నారు, అవసరమైనది ఒక్కటే ఎవరు పాటిస్తున్నారు అంటే మరియా ఉత్తమైన దాన్ని ఎంచుకున్నదంట.
శ్రేష్టమైన దాన్ని ఎంచుకుందంట. ఏంటి ఆమె శ్రేష్టమైనది ఎంచుకున్నది ఏంటి? అవసరమైనది ఏంటి? దేవుడు కూడా అవసరమైనది ఏంటి కావాలి అని మనం చెప్పబోతున్నాడో ఈ యొక్క సమయంలో చూద్దాం. 39వ వచనంలో చూసినట్లయితే, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. దేవుని యొక్క పాదాల చెంత చేరి ఆయన బోధ వినటం మాత్రమే అవసరమైనది. ఆయన మాటలు గ్రహించుట, ఆయన యొక్క వాక్యము వినుట, అదియే శ్రేష్టమైనది, అదియే విలువైనది, అదియే అవసరమైనది అని దేవుడు చాలా స్పష్టంగా మనకు చెప్తున్నాడు. ఏంటి, ఎందుకు ఇది విలువైనది, ఎందుకు మనకి ఇది అవసరము, ఈ యొక్క వాక్యాన్ని మనము ఎందుకు వినాలి అంటే, ఈ లోకంలో అన్నీ కూడా నశించిపోతాయి. మనము సంపాదించుకున్నవన్నీ, అలాగే మన చివరికి మనకు శరీరము, మనం కలిగి ఉన్నవన్నీ కూడా నశించిపోతాయి. ఏది కూడా మనతో రాదు. కానీ ఒకటి మాత్రము చనిపోదు, దానికి చావు ఉండదు. అది ఏంటి అనేది ఈ యొక్క సమయంలో చూద్దాం. ఆ యొక్క విషయాన్ని ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనంలో రాయటం జరిగింది. ఒకసారి చూద్దాం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకి మరలా పోవును. సమస్తము మన్నైపోతుంది, కానీ ఆత్మ మాత్రం దేవుని యొద్దకు వెళ్తుంది, దానికి చావు ఉండదు. మరి ఆ యొక్క ఆత్మ బలంగా ఉండాలి అంటే, మన యొక్క ఆత్మను మనం బలపరచుకోవాలి అంటే మరి మనం ఏమి చేయాలి అంటే, ఆత్మకు ఆహారాన్ని మనము పెట్టాలి. మన శరీరానికి ఆహారం ఎట్లయితే అవసరమో, మనం బలంగా ఉండటానికి మనం ఆహారం ఎట్లయితే తింటామో, మన ఆత్మ కూడా ఆహారం మనం పెట్టాలి. మరి ఆత్మకు ఆహారము ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యమే మన యొక్క ఆత్మకు ఆహారము. మనం ఒకసారి ఇర్మియా 15వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. దేవుని యొక్క వాక్కులు మనము వినాలి, అదియే మనకు ఆహారము. ఆ యొక్క ఆహారాన్ని మనము భుజించాలట, అదియే మనకు ఆత్మలను బలపరుస్తుంది. మరి ఈ యొక్క వాక్యాన్ని వినుట ద్వారా మనకి ఏం కలుగుతుంది? ఈ యొక్క వాక్యము మనము అనుక్షణము వినటం ద్వారా మన ఆత్మను బలపరచుకోవటం ద్వారా ఏంటి అంటే, ఒకసారి మనము చూద్దాం. అదే వచనంలో చూసినట్లయితే కింద రాయబడి ఉంది, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. దేవుని యొక్క వాక్యము లేక దేవుని యొక్క మాటలు మనం విన్నప్పుడు మన యొక్క హృదయం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా మన యొక్క హృదయము ఉంటుంది. కొంతమందికి అన్నీ ఉంటాయి, ఉండటానికి అన్నీ, ఏది కావాలంటే అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ హృదయం ఎప్పుడు విచారంగా ఉంటుంది, సంతోషము ఉండదు, నెమ్మది ఉండదు, ఆనందము ఉండదు. ఎందుకు అంటే ఈ లోకంలో అన్నీ వాళ్ళు సంపాదించుకున్నారు, కానీ ఆత్మ సంబంధమైంది ఆ ఒక్కటి వారు సంపాదించుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే మనము ఆత్మ సంబంధమైన వాటి కోసం వెతుకుతామో, అలాగే మన ఆత్మకు ఏ ఆహారం కావాలో ఆ యొక్క ఆహారాన్ని మనం భుజిస్తామో, అప్పుడు మన యొక్క హృదయము ఆనందంగా ఉంటుంది, మన యొక్క హృదయము సంతోషంగా ఉంటుంది. ఆ యొక్క ఆనందాన్ని, ఆ యొక్క సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహింప చేస్తారు. అలాగే దేవుని యొక్క వాక్యం వినుట ద్వారా ఏం కలుగుతుంది? దేవుని యొక్క వాక్యాన్ని వినుట ద్వారా అని మనం చూసినట్లయితే కీర్తనలు 119, 105 చూద్దాం. కీర్తనలు 119, 105లో చూసినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపము, అలాగే త్రోవకు వెలుగై ఉన్నది. అసలు మనకు దీపం ఎప్పుడు కావాలి? మనం లైట్ ఎప్పుడు ఆన్ చేస్తాము? డార్క్గా ఉన్నప్పుడు లైట్ని ఆన్ చేస్తాము. అలాగే మనకు ఈ యొక్క వెలుగు ఎప్పుడు అవసరము? చీకటిగా ఉన్నప్పుడు మనకు వెలుగు అవసరం. ఈ లోకం అనే చీకటిలో మనం ఉన్నప్పుడు మనకు వెలుగై ఉన్న దేవుడు, వాక్యమైన దేవుడు మనకు కావాలి. అదే మనకు వెలుగుగా ఉంటుంది.
ఈ యొక్క లోకమనే చీకట్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం బురదలో పడకుండా, గుంటలో పడకుండా, తప్పిపోకుండా, మార్గం తప్పకుండా మనం ఉండాలి అంటే మనకు ఒక వెలుగు కావాలి. ఆ వెలుగే దేవుని యొక్క వాక్యము. మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు అది మన పాదములకు వెలుగుగా ఉండి మనం ఎటు వెళ్ళాలో, ఏ దారిలో వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో మనకు గైడెన్స్గా ఉంటుంది. ఒక తిన్నని మార్గంలో మనం వెళ్ళటానికి మనకు సహాయం పడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు అది మనకు వెలుగుగా ఉండి మనల్ని క్షేమంగా, సురక్షితంగా మనల్ని ఈ లోకంలో ప్రయాణం చేయడానికి సహాయపడుతుంది. అలాగే దేవుని యొక్క వాక్యము వినడం ద్వారా మనకు ఏమి కలుగుతుందో మరొక మాట చూద్దాం. 119వ అధ్యాయము 50వ వచనంలో చూసినట్లయితే ఒక మాట రాయబడింది. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇది నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని యొక్క వాక్యము వినడం ద్వారా మనం బ్రతికింపబడతాం. అలాగే బాధలో మనకు దేవుని యొక్క వాక్యము నెమ్మది కలిగిస్తుంది. అవును, దేవుని యొక్క మాట మనం వింటున్నప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది. ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనకి గొప్ప ఆదరణ దొరుకుతుంది, గొప్ప సంతోషము దేవుని యొక్క వాక్యంలో మనకు దొరుకుతుంది. దేవుని యొక్క వాక్యము సజీవమైనది కాబట్టి అది మనల్ని బ్రతికిస్తుంది. లాజరు చనిపోయినప్పుడు దేవుడు తన మాటతో లాజర్ని బ్రతికించారు. అవును, మనం బలహీన సమయంలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుస్తుంది. ప్రతి బాధ నుంచి మన దేవుని యొక్క వాక్యం మనల్ని విడిపిస్తుంది. అలాగే అన్ని విషయాల్లో మనల్ని బ్రతికింపచేస్తుంది, జీవింపచేస్తుంది దేవుని యొక్క వాక్యము మాత్రమే. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యం కోసం మనము ప్రయాసపడాలి. దేవుని యొక్క వాక్యం కోసం మనము నిరంతరము ఆ వాక్యం కోసము మనము ఆతురత పడాలి. ఈ లోకంలో శరీర సంబంధం వాటి కోసం మనం ఎంతగానో ఆతురత పడుతూ ఉంటాము. కానీ దేవుడు చెప్తున్నాడు అవసరమైనది ఒక్కటే. ఏంటి అవసరమైనది అంటే దేవుని యొక్క పాదాల చెంత చేరి ఆయన వాక్యము వినటము, ఆయన పాదాల చెంత చేరటము, ఆయన వాక్యాన్ని మనము ధ్యానించటము, ఆయన మాటలు వినటం మాత్రమే అవసరమైనది అని దేవుడు మనకు స్పష్టంగా చెప్తున్నాడు. అలాగే మరొక మాట చూద్దాం. దేవుని యొక్క వాక్యం మనకు ఎలా పనిచేస్తుందో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవుని యొక్క వాక్యం ఒక ఖడ్గంలాగా పనిచేస్తుంది. ఆ యొక్క వాక్యము వింటున్న వారికి మాత్రమే కాదు, బోధించే వారికి కూడా దేవుని యొక్క వాక్యము చాలా సహాయపడుతుంది. దేవుని యొక్క వాక్యము 2 అంచుల ఖడ్గము. ఆ యొక్క వాక్యం మనల్ని సరిచేస్తుంది. ఆ యొక్క వాక్యం మనల్ని బాగు చేస్తుంది. దేవుని వాక్యము ఒక అద్దము లాంటిది. మనం అద్దం ముందు నుంచినప్పుడు మనకు మన మొహంలో ఏమన్నా డస్ట్ ఉన్నప్పుడు ఎలా అయితే కనిపిస్తూ ఉంటుందో దేవుని యొక్క వాక్యము ఒక అద్దములాగా ఉంటుంది. మన లోపాలను మనకు తెలియపరుస్తూ ఉంటుంది. దేవుని వాక్యం పదే పదే మనం వినటం ద్వారా, గైకొనడం ద్వారా, ఆచరించడం ద్వారా మన పాపాలు క్రమక్రమంగా మనము తొలగించుకుంటూ ఉంటాము. దేవుని యొక్క వాక్యం మనల్ని అన్ని విషయాల్లో మనల్ని సరిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటూ ఉండాలి. అదే మనం విలువైందిగా మనము ఎంచుకోవాలి. ఇక్కడ మరియ చూస్తే విలువైన దానిని ఎంచుకున్నది, శ్రేష్టమైనది ఎంచుకున్నది, అవసరమైనది ఎంచుకున్నది. మనం బైబిల్ గ్రంథంలో ధనవంతుని చూస్తాము. ధనవంతుడు ఈ లోకంలో కావాల్సిన అన్నీ సంపాదించుకున్నాడు, ఏవి కావాలో అన్నీ సమకూర్చుకున్నాడు. ఈ లోకంలో ఉండాల్సిన అన్నీ ధనవంతుడి దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అంతా బాగానే ఉంది. కానీ ఆత్మ సంబంధమైనది ఏది కూడా తన దగ్గర లేదు. చివరికి దేవుడు ఆ యొక్క ధనవంతుడిని వెర్రివాడా అని పిలిచాడు. ఈ దినాన నువ్వు ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని దగ్గర ఉన్నా, ఆత్మ సంబంధమైనది ఏది నీ దగ్గర లేకపోతే దేవుడు రేపటి రోజు నిన్ను కూడా వెర్రిదానా, వెర్రివాడా అని దేవుడు పిలుస్తాడు.
కాబట్టి మనం వెర్రివాళ్ళం కాకుండా ఉండనట్లు మనము అవసరమైన దానికోసం మనం ప్రయాసపడాలి. అవసరమైనది ఒకటే, దేవుని యొక్క పాదాల చెంత చేరటం, ఆయన వాక్యాన్ని మనం ధ్యానించడం, అనుక్షణము దేవుని యొక్క వాక్యాలు మనం వినటం, ఇది అవసరమైనది. ఆ యొక్క విలువైనది మనము అనుక్షణము పొందుకుంటూ ఉండాలి. ఇక్కడ మరియా మార్తలు తర్వాత ఆ విలువైన దాన్ని ఎంచుకున్నారు. తర్వాత వారి జీవితాల్లో గొప్ప కార్యము జరిగింది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక అసాధ్యమైన కార్యము వాళ్ళ యొక్క గృహంలో సాధ్యపడటం జరిగింది. ఏంటి అంటే లాజరు చనిపోతాడు, అయితే దేవుడు తన యొక్క మాటతో చనిపోయిన లాజరును తిరిగి లేపుతారు. నిజంగా గొప్ప ఆశ్చర్యము ఆ యొక్క కుటుంబంలో జరుగుతుంది. ఎందుకంటే అవసరమైంది ఒక్కటే అని వారు గ్రహించారు. ఆ అవసరమైన దానికోసమే వారు ప్రయాసపడ్డారు. ఆ అవసరమైన దానిని వారు విలువగా ఎంచారు. కాబట్టే దేవుడు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాన్ని తర్వాత దినాల్లో జరిగించాడు. నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలన్నా, ఒక గొప్ప కార్యం నీ మంచి జరగాలన్నా, దేవుడు నీకు సహాయం చేయాలన్నా, ఏదైతే అవసరమైనదో, దేవుడు ఏది అవసరము అని నీకు చెప్పాడో అవసరమైన దాన్ని పట్టుకోవాలి. దేవుడు ఏదైతే నీకు చెప్పాడో ఇది అవసరము అని దేవుడు ఇది నాకు చెప్తున్నాడు కనుక అవసరమైన దానికోసం మనము ప్రయాసపడాలి. దాన్ని విలువగా మనము ఎంచాలి. ఆ యొక్క వాక్యానికి మనము విలువ ఇవ్వాలి. ఆ యొక్క వాక్యం కోసం మనం ప్రయాసపడాలి. ఆ యొక్క మాటలు అనుక్షణం మనము వినాలి. అప్పుడు మాత్రమే నీ జీవితంలో గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు నీ యొక్క జీవితంలో జరుగుతాయి. కనుక అవసరమైనది ఒకటే అని దినాన దేవునితో మాట్లాడి ఉన్నాడు కనుక అవసరమైన దాన్ని విలువగా ఎంచి దానికోసం మనము ప్రయాసపడాలి. ఈ లోకంలో అన్నీ నశించిపోతాయి, కానీ ఈ యొక్క మనం ఏదైతే ప్రయాసపడుతున్నామో, ఏదైతే అవసరమని దేవుడు చెప్పాడో అది మాత్రం ఎన్నటికీ నశించిపోదు. అదే నిన్ను నిత్య జీవానికి తీసుకువెళ్తుంది. కనుక ప్రతి ఒక్కరము మోకరించి ఈ యొక్క సమయంలో మనకు ఏదైతే అవసరమో అది దేవుడు మనకు తెలియచేశాడు కనుక అవసరమైన దాన్ని పట్టుకుందాం. అవసరమైన దానికోసం ప్రయాసపడదాం. ఆ అవసరమైన ఆ ఒక్కటి ఏంటి? దేవుని యొక్క పాదాల చెంత చేరటమే, దేవుని యొక్క వాక్యము మనము వినటమే, ఆయన వాక్యాన్ని గైకొనటమే అవసరమైనది. కనుక ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా పరిశుద్ధాత్ముడా, యేసయ్య గొప్ప దేవా, గొప్ప తండ్రి, ఘనమైన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా యొక్క సమయంలో ఈ దినాన మీరు మాతో మాట్లాడారు. ఏది అవసరమో మాకు తెలియచేశారు, ఏది మాకు విలువైనదో మాకు తెలియచేశారు. ఈ లోకంలో ప్రభు అన్నీ నశించిపోతాయి, కానీ మీరు చెప్పినది ఒక్కటి మాత్రమే తండ్రి విలువైనది, నశించిపోదు, అవసరమైనది. అదే మమ్మల్ని నిత్య జీవానికి చేర్చేది. అది కేవలం నీ యొక్క పాదాల చెంత చేరటము. కనుక ప్రభా నైనా అనుక్షణము నీ యొక్క పాదాల చెంత చేరే బిడ్డలంగా, అనుక్షణము మీతో ఉండే బిడ్డలంగా, అనుక్షణము ప్రభా నైనా అయా మీ వాక్యాన్ని వినే బిడ్డలంగా మమ్మల్ని చేయమని కోరుతూ, ఆ విలువైనది మేము మరియవలే ప్రభా ఆ యొక్క విలువైనది మేము ఎంచుకునటానికి మాకు సహాయం చేయమని కోరుతూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.